ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు కనబడాలంటే దానికి కారణమైన ఈ చిగురు సీడ్స్కి సంబంధించిన ఒక వెరైటీ ఏదో ఒకటి రైతు వేసే ఉంటాడు. దానిలో భాగంగా మనం ఈరోజు అయితే నిర్మల అనే వెరైటీని అయితే చూడటానికి వచ్చాము. చిగురు సీడ్స్కి సంబంధించిన నిర్మల అనే ఈ కొత్త రకం మిరప గురించి అయితే మీ అందరికైతే రైతులకి పరిచయం చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనం దుర్గి మండలంలోని ఆత్మకూరు గ్రామం అయితే రావడం జరిగింది. రోడ్డు అమ్మటి పొలం మనం చూసుకున్నట్టయితే ఈ వెరైటీ పేరు వచ్చేసరికి నిర్మల. తేజ మీద కొంచెం లా ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే మార్కెట్లో కాంపిటేటర్గా మనం చూసుకున్నట్టయితే ఇంప్రూవ్డ్ వెరైటీ ఇది. మనం ఇంప్రూవ్డ్ వెరైటీ మనం చెప్పుకున్నట్లయితే ప్రజెంట్ దీని యొక్క గుణగణాలు వేసిన రైతు మన పక్కనే ఉన్నారు. వారి మాటల్లో అసలు ఈ వెరైటీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ కాపు చూడన్న. దీని లక్షణం అయితే ఇది మనం చూసుకోవచ్చు. ఈ కొత్త వెరైటీ లక్షణం అయితే మీరు చూసుకున్నట్టయితే ఇది చెట్టు చుట్టూ కాపు మనం చూసుకున్నట్టయితే ఆ కాపు కూడా కింద నుంచి వీళ్ళ చిగురు సీడ్స్కి సంబంధించిన ప్రతి వెరైటీ కూడా కింద నుంచి కాపు అయితే బాగా వస్తుందండి. మనం చూసుకున్నట్టయితే కింద నుంచి కాపు కొమ్మలుగా ఇట్లా అన్న కొంచెం చూడండి, కింద నుంచి కొమ్మలు వస్తాయి. ఏ వెరైటీ అయినా సరే. పచ్చికాయ చూడండి ఒకసారి ఎట్లా ఉందో, పచ్చికాయ పండుకాయ. ప్రతి కొమ్మ కూడా అంటే కింద నుంచి సైడ్ బ్రాంచెస్గా విడిపోయి ఆ కాపు అనేది చాలా చిక్కదనమైన కాపు అనేది రావడం. మీ పేరేం పేరు అన్న? నా పేరు రామదాసు. రామదాసు. ఇంటి పేరు? మజ్జిగ రామదాసు. రైతు పేరు వచ్చేసరికి ఈ చిగురు సీడ్స్కి సంబంధించిన నిర్మల అనే వెరైటీ వేసిన రైతు పేరు వచ్చేసరికి మజ్జిగ రామదాసు. మనం మాట్లాడుకుంటా వెళ్ళినట్టయితే అన్న మీరు ఎన్ని ఎకరాలు అన్న ఈ వెరైటీ వేసింది? నేను 70 సెంట్లు వేసా. 70 సెంట్లు వేసావు. ఓకే. మీకు ఈ వెరైటీ మనం ఇన్నాళ్ళు వెరైటీలు వేస్తూనే ఉన్నాం కదా, ఒక రైతుగా మనం కొన్ని వందల వెరైటీలు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాము. రాన్న దగ్గరికి ఒకసారి మీకు పచ్చికాయ పరంగా ఎలా అనిపించింది? పచ్చికాయ కూడా నెంబర్ 1 ఉంది. కాయ కూడా బాగా దగ్గర కాపు కూడా చిక్కదనం బాగా దగ్గరకు ఉంది. బొబ్బరికి కూడా తట్టుకుంటుంది. చాలా వరకు బొబ్బరికి అసలుకి చూద్దామన్నా బొబ్బరి అనేది తలగల. ఎక్కడైనా చెట్టు చూద్దామన్నా కానీ బొబ్బరి అనేది తగల. ఓకే. అవును. పండుగాయ అన్న? పండుగాయ కూడా బ్రహ్మాండంగా ఉంది. కాయకు మచ్చ కానీ ఎక్కడైనా కానీ వర్షాలు ఇంత చెడు పడ్డా కానీ మచ్చ కూడా కాయ ఏమి అనిపించాల. మచ్చ కూడా రాలా కాయకి రాలా. మనం చూసుకున్నట్టయితే చూసుకున్నా కానీ ఇదిగో కాయ చూడు ఎట్లాగుందో. పండింది కాయ కొయ్యాలి. ఇంకా ఎప్పుడు వస్తారు? నేను ఒక వారంలో కొయ్యాలి. రైతులు ఎవరన్నా వచ్చి చూసుకోండి అంటే వచ్చి చూసుకుంటారు. మీరు చూసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడతాను. ఒకసారి ఎవరన్నా వచ్చే రైతులుంటే, తోట రైతులుంటే చూసుకోవచ్చు, కాపు చూసుకోవచ్చు. అంతా చూడండి వెరైటీ. ఇది కొత్త వెరైటీ మనం చూసుకున్నట్టయితే చూడండి కాపు ఎలా వచ్చిందా. చాలా చిక్కదనమైన కాపండి ఈ నిర్మల అనే వెరైటీ. మనం చూసుకున్నట్టయితే తేజ మీద కొంచెం లావు ఉంటుంది. నేను కొంచెం లావు అనగానే మీకు అర్థమై ఉంటుంది ఏ వెరైటీ కింద పోద్ది అనేది. అర్థం చేసుకునే రైతులకైతే అర్థమైద్ది. ఇవ్వండి రాన్న. కింద నుంచి కాపు అంటే కింద నుంచి కాపు ప్లస్ వచ్చేసరికి మన కాండం ఏదైతే ఉందో ఆ కాండం చీలిపోతుంది కింద నుంచే. వీళ్ళది ప్రతి వెరైటీ కూడా ఇలానే ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే వీళ్ళ వెరైటీలు ప్రతిదీ ఇలానే ఉంటుంది. ఇదిగోండి ఒకసారి ఇటు కూడా రాను చూడండి, చిక్కదనమైన కాపు అసలు చూడండి. ఇలాంటి కాపు అయితే మనకి ఈ చిగురు సీడ్స్ వేసుకున్న ప్రతి ఒక్క రైతుకి అయితే తెలిసిపోద్ది. ఎందుకంటే నేను చిగురు సీడ్స్ వేసుకున్న ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు ఎందుకన్నా అంటే ఇలాంటి కాపు చూసిన తర్వాత ఎవరైనా సంతోషంగా ఉండకుండా అయితే ఉండరు కంపల్సరిగా. అలాంటిది ఈ వెరైటీ నిర్మల అనే వెరైటీ. ప్రస్తుతానికి ఇక్కడ మనం రోడ్డు అమ్మట వచ్చేటప్పుడు చూసుకున్నట్టయితే చాలా వరకు నల్ల తామర పురుగుకి గురయ్యి చాలా వరకు ఫ్లాట్లు పోయినాయి. అవును, మీరు గమనించారా? చూసా. మన రాయారం దగ్గర కూడా చూసి అవి చాలా వరకు నల్లి తగిలి చాలా వరకు పోయినాయి. అయితే ఈ తోట అనేది ఇక్కడ నిలబడింది మనం చూసుకోవచ్చు. పచ్చికాయ అసలు ఒక కొమ్మ పచ్చికాయ కూడా ఒక కొమ్మే. ఇది కొమ్మకి ఇంకా మన తంతేలా వస్తుంది అనమాట. అంటే కొన్ని వెరైటీలు కాపు కాసి అంతటితో ఆగిపోతాయి. మళ్ళీ తంతి వచ్చింది మన దానికి. కాపు తంతి వచ్చింది చూడండి. అసలు ఈ వెరైటీని చూడాలి అనుకునే రైతులు ఎవరన్నా ఉంటే కంపల్సరిగా ఆత్మకూరు గ్రామంలో ఎంట్రన్స్ అవ్వంగానే ఆశ్రమం, ఇది ఆశ్రమం, ఈ ఆశ్రమం వెనకైతే ఈ ఫీల్డ్ అయితే రెడీగా ఉంది. ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు రైతులు. ఎప్పుడు కోతకు వస్తావన్నా? నేను ఒక 4-5 రోజులు, ఒక వారం లోపు.
ఒక వారం లోపల కొయ్యాలి. ఒక వారం లోపు అయితే కోత మొదలు పెడతాడు. ఎవరన్నా వచ్చి చూసుకుంటా అంటే రైతు సోదరులారా వచ్చి చూసుకోండి. ఈ నిర్మల అనే వెరైటీ మాత్రం చాలా బాగుంది. ఇత్తనం వేసుకోదగ్గ ఇత్తనం. మీకు ఇంకేమన్నా లోపాలు ఏమైనా కనబడ్డాయి అన్న? ఏమీ లేదు, బ్రహ్మాండం ఉంది. కాపు కానీ చిక్కదనం కానీ మనకి అసలుకి ఫస్ట్లోనేమో అసలుకి ఎత్తు పెరిగింది కానీ ఏంది ఎత్తు పెరుగుతుంది ఇది కాపు అయితే కాదనుకుంటే తర్వాత చూస్తే అసలుకి బ్రహ్మాండం కాసి పడిపోయింది. అట్లాగుంది. అదే కింద నుంచి కాపు అర్థమైంది. ఆ కాపు